హాయ్ గైస్, వెల్కమ్ టు బిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం అమెజాన్ నది యొక్క వింతల విశేషాల గురించి తెలుసుకుందాం. అమెజాన్ నది సౌత్ అమెరికాలో ఉందండి. ఇది ముఖ్యంగా పెరు, బ్రెజిల్, కొలంబియా దేశాల మీదుగా ప్రవహిస్తుంది. దాని పొడవు సుమారు 6400 కిలోమీటర్ల దూరం. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి వెళ్ళి మళ్ళీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంత దూరం అనమాట. అంత పొడవైన నది అనమాట. ఇది ప్రపంచంలోనే రెండో అతి పొడవైన నది. ఫస్ట్ నది ఏదో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. కానీ నీటి ప్రవాహం పరంగా మాత్రం ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఈ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ నదిలో ఎన్నో ప్రమాదకరమైన జీవులు ఎక్కువ ఉంటాయి. వాటిలో వచ్చేసరికి విషతాబేళ్ళు ఏదంటే ఒక్క విషతాబే వచ్చి దాదాపు 10 మంది మనుషులను చంపగలవు. ఈ అమెజాన్ నదిలో ఎలక్ట్రిక్ ఈల్ చేప కూడా ఉంటుందండి. ఎలక్ట్రిక్ ఈల్ చేప అంటే విద్యుత్ షాక్ ఇస్తుంది అనమాట. దీన్ని టచ్ చేస్తే కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ షాక్ కట్టిన ఇమీడియట్గా మనిషి చనిపోతాడు అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఇది. ఈ నదిలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము, అనకొండ పాము ఈ నదిలోనే ఉంటుందండి. ఈ అనకొండ ప్రపంచంలో అత్యంత బరువైనది, అత్యంత పొడవైనది. ఇది దాదాపు 8 నుంచి 9 మీటర్ల వరకు పెరుగుతుందండి. 100 కిలోల బరువు ఉంటుంది. కానీ ఇది విషపాము కాదండి. ఏదైనా జంతువు కనిపిస్తే దాన్ని చుట్టేసి చంపి తర్వాత మింగేస్తుంది. ఈ అనకొండాలు ప్రధానంగా అమెజాన్ నదిలో ఉంటాయన్నమాట. ఇవి నీటిలో కూడా చాలా బాగా స్విమ్ చేయగలవు. అంతేకాక ఈ అమెజాన్ నదిలో పిరానా చేపలు కూడా చాలా చాలా ప్రమాదకరమైనవి. దీంట్లో దాదాపు 20కి పైగా జాతులు ఉన్నాయి. వీటిలో రెడ్ బిల్లీ పిరానా అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే దీనికి పదునైన పళ్ళు, మనిషికి ఎలా ఉంటుందో అలాగే పళ్ళు ఉంటాయి. బలమైన దవడలతో చిన్న చిన్న చేపలను, చిన్న చిన్న జంతువులను తిని ఇది జీవిస్తుంటాయి. ఈ సినిమాలో చూపించినట్లుగా ప్రతిసారి వెంటనే మనుషులను గుంపుగా దాడి చేయండి. కానీ నీటి స్థాయి తగ్గినప్పుడు, ఆహారం తక్కువగా ఉన్నప్పుడు మాత్రం గుంపులుగా వేటాడే స్వభావం ఉంటుంది. ఈ అమెజాన్ నదిలో అనకొండ, పిరానాతో పాటు డాల్ఫిన్స్ కూడా ఉంటాయండి. దీనిలో అనేక కెమన్లు అంటే చిన్న చిన్న మొసళ్ళు కూడా ఉంటాయి. అందులో అనేక రకాల తాబేళ్ళు, వేల రకాల చేపలు, ఇలాంటి ఎన్నో రకాల జీవజాతులు అనేది ఈ నదిలో ఉంటాయి. ఈ అమెజాన్ నది ప్రాంతంలో ఎన్నో వందలాది మంది ట్రైబల్స్ అంటే గిరిజన తెగలు నివసిస్తున్నారు. వీరు ఆ నదిపై ఆధారపడే వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు అనమాట. ఎందుకంటే ఆ చేపలు పట్టుకొని ఆ అడవిలోనే ఉంటారనమాట వాళ్ళు. చూశారు కదా ఈ అమెజాన్ నది గురించి. నెక్స్ట్ వీడియోలో మనం అమెజాన్ ఫారెస్ట్, రైన్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఎస్ వ్లాగ్స్.